Jeremiah 31 and verse 3. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే God says, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, My children, I have loved you with an everlasting నా love. ప్రియమైన పిల్లలారా, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. I have loved you, my children, with an everlasting love. నా ప్రియమైనటువంటి పిల్లలారా, శాశ్వతమైనటువంటి ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. Anything may fail in this world, ఈ లోకములో ఏదైనా కూడా ఓటమి పాలవచ్చునేమో, but now my love for you will never fail. అయితే మీ పట్ల నాకున్నటువంటి ప్రేమ ఏమాత్రం కూడా అది ఓటమి పాలు కాదు. Yes, you may have put me to shame all through your life, మీ జీవితాంతము కూడా ఎంతో సిగ్గు అవమానంతో నొంది ఉన్నారేమో, but yet I will not forsake you. అయితే నేను మిమ్మల్ని ఏమాత్రము విడిచిపెట్టను. Anytime you call me and say, Daddy, help me, ఏ సమయంలోనైనా మీరు నన్ను పిలిచి నాన్న నాకు సహాయం చేయమంటే, I am sorry, నన్ను క్షమించండి అన్నట్లయితే, have mercy on me, నన్ను కనికరించండి అన్నట్లయితే, I will come to you. నేను మీ వద్దకు వచ్చేదను. I'll wipe away your tears. మీ కన్నీటిని తుడిచివేస్తాను. I will do miracles for you. మీకోసమై నేను అద్భుతాలను చేస్తాను. Jesus says, యేసు సెలవిస్తున్నారు, My child, నా ప్రియ పిల్లలారా, I love you. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. I love you. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. I love you. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. I am not going to condemn you. నేను మీ మీద నేరారోపణ చేయడం లేదు. I am not going to cast you away. నేను మిమ్మల్ని త్రోసివేయడం లేదు. I am not going to rebuke you. నేను మిమ్మల్ని గద్దించలేదు. I will love you with an everlasting love. శాశ్వతమైనటువంటి ప్రేమ చేత మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను. That's exactly what Jesus did in the Bible. బైబిల్ గ్రంథంలో ప్రభువైన యేసు ఇలానే చేశాడు. In Luke chapter 7, లూకాసు సువార్త 7వ అధ్యాయంలో in 37 to 50, 37వ వచనం నుండి 50 వరకు there చూసినట్లయితే, was a sinful woman పాపాత్మురాలైనటువంటి ఓ స్త్రీ who came to Jesus, ప్రభువైన యేసు వద్దకు వచ్చారు. and she just stood behind him ప్రభువైనటువంటి యేసు వెనుక నిలుచుని, as Jesus was seated in the house of a rich man eating a dinner. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఐశ్వర్యవంతుని ఇంటిలో భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు She stood behind him, ఆమె ఆయన వెనుక నిలుచుని, and she was crying and crying, ఆమె విలపిస్తున్నది, crying for her తన sin, పాపముల నిమిత్తమై మొర్రపెడుచున్నది, crying for the evils that have come upon her because of her sin. తాను చేసినటువంటి పాపము ద్వారా వచ్చిన ప్రతి విధమైన దుష్ట క్రియలను బట్టి ఆమె ఏడుస్తూ ఉన్నారు. And her tears fell upon the feet of Jesus. ఆమె యొక్క కన్నీరు ప్రభువైన యేసుక్రీస్తు పాదముల మీద పడినవి. Her tears were wetting the feet of Jesus. ఆమె యొక్క కన్నీరు ప్రభువైన యేసు పాదములను తడుస్తూ ఉన్నాయి. And she said, ఆమె అన్నారు, How can I trouble the master? నేను బోధకుని ఎందుకు తొందర పెట్టాలి? And with her hair she wiped away those tears from his feet. తన యొక్క తల వెంట్రుకల ద్వారా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పాదములను తుడుస్తూ ఉన్నది. She said, Let me humble myself. నన్ను నేను తగ్గించుకోనివ్వండి. Let me humble myself. నన్ను నేను తగ్గించుకోవాలి. Let me cry నేను మొర్ర పెట్టాలి. and say, Jesus, you're the only one who can get me out of sin. ప్రభువైన యేసు, మీరు మాత్రమే నన్ను పాపముల నుండి బయటకు తీసుకుని రాగలరు. You're the only one who can remove sin from my life. నా జీవితంలో నుంచి ప్రతి విధమైన పాపములను మీరు మాత్రమే తీసివేయగలరు. Publicly she confessed before everybody. ప్రతి ఒక్కొక్కరి ఎదుట ఆమె ప్రత్యక్షంగా ఒప్పుకున్నది. Yes, the other disciples were there. అక్కడ ప్రభువైన యేసు శిష్యులు కూడా ఉన్నారు. The rich people were there. ఐశ్వర్యవంతులు కూడా ఉన్నారు. All were watching. అందరూ చూస్తూనే ఉన్నారు. But she was not ashamed. అయితే ఆమె ఏమాత్రం కూడా సిగ్గుపడలేదు. She cried for her sins before Jesus. ప్రభువైన యేసు వద్ద తన పాపముల నిమిత్తమై మొర్ర పెడుతూ ఉన్నది. She humbled herself before Jesus. ప్రభువైన యేసు వద్ద తను తాను తగ్గించుకున్నది. Even tonight you have come to do that. ఈ రోజు రాత్రి మీరు అలా చేయడానికి వచ్చి ఉన్నారు. You have come to cry. ఆయనకు మొర్ర పెట్టడానికి వచ్చి ఉన్నారు. Save me, Lord. దేవా, నన్ను రక్షించండి. I want to become the child of God. నేను దేవుని బిడ్డగా మార్చబడాలి. Shed your tears now. ఇప్పుడే మీ కన్నీరు కార్చండి. Shed your tears now. ఇప్పుడే మీ కన్నీరు కార్చండి. Don't look here and there. అటు ఇటు చూడకండి. This is the moment for your future. మీ భవిష్యత్తుకి ఇదే సమయం. This is the moment for your life. మీ యొక్క జీవితానికి ఇదే సమయం. Cry to Jesus యేసుకు మొర్ర పెట్టండి. and say, Jesus, యేసు, get me
me out of sin. పాపములో నుంచి నన్ను బయటికి తీసుకురండి. I want to become the child of God. నేను దేవుని బిడ్డగా మార్చబడాలి. As you shed tears right now, ఇప్పుడు మీరు కన్నీరు కారుస్తూ ఉండగా Jesus will come to you. యేసయ్య మీ యొద్దకు వస్తున్నాడు. Jesus will come to you. యేసయ్య మీ యొద్దకు వస్తున్నాడు. Yes, to attract Jesus to you, cry to Jesus. మీరు ప్రభువైన యేసును ఆకర్షించాలంటే ప్రభువైన యేసుకు కన్నీరు కార్చాలి. Tell him, I am a sinner. ఆయనతో చెప్పాలి, ప్రభువైన యేసు నేను పాపిని. I am a sinner. నేను పాపిని ప్రభువా. The Bible బైబిల్ says, తెలియచేస్తూ ఉన్నది, all have sinned and have come short of the glory of God. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించును మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. Tonight Jesus is coming to you. ఈ రోజు రాత్రి ప్రభువైన యేసు మీ యొద్దకు వస్తున్నాడు. As you humble yourself, మిమ్మును మీరు తగ్గించుకున్నప్పుడు he will come. ఆయన వస్తున్నాడు. He will come. ఆయన వస్తున్నాడు. He will come. ఆయన మీ యొద్దకు వస్తున్నాడు. When he comes, ఆయన వచ్చినప్పుడు he looked at that ఆ woman స్త్రీ వైపు ఆయన చూసి and said, ఆమె తన్నాడు, she has done many sins. ఆమె విస్తారమైన పాపములను చేసినది. Many sins. విస్తారమైన పాపములు. But I am forgiving every one of them. అయితే ప్రతి పాపాన్ని కూడా నేను క్షమిస్తూ ఉన్నానని ప్రభువు సెలవిచ్చాడు. Because she has loved much, ఎందుకనగా ఆమె నన్ను ఎంతగానో ప్రేమించింది. I am forgiving all her sins. ఆమె పాపములన్నిటిని కూడా నేను క్షమిస్తూ ఉన్నాను. That is the love of Jesus. అదేనండి ప్రభు అయిన యేసుకున్న ప్రేమ. He will forgive all your sins. ఆయన మీ ప్రతి పాపాన్ని క్షమిస్తున్నాడు. Do not be afraid. భయపడకండి. Do not be afraid. భయపడకండి. Tonight, ఈ రోజు రాత్రి you can come out of all your మీ addictions. ప్రతి విధమైనటువంటి బలహీనతల నుంచి బయటికి రావచ్చును. When I was 18 years old, నేను 18 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు I was full of నేను addictions, అనేకమైన బలహీనతలకు గురయ్యాను. enjoying the world. నేను ఈ లోకాన్ని సంతోషంగా అనుభవించాను. My parents were preaching about Jesus, నా తల్లిదండ్రులు ప్రభువైన యేసుని గురించి ప్రసంగించేవారు. but I was away from Jesus. అయితే నేను ప్రభువైన యేసుకు దూరం అయిపోయాను. As a result, I lost my peace. దాని ఫలితం ఏమనగా నా సమాధానాన్ని కోల్పోయాను. I failed in my exams, నా పరీక్షల్లో నేను ఓటమి పాలయ్యాను. and a depression came into my నా mind. యొక్క మనస్సులోనికి ఒత్తిడి రావడం ప్రారంభించింది. I had a fear about the future. నా యొక్క భవిష్యత్తును గురించి నేను ఎంతగానో భయపడ్డాను. I said, I have no future. అయ్యో నాకు ఇకపై భవిష్యత్తే లేదనుకున్నాను. It was at that time అలాంటి సమయంలో I cried out to Jesus నేను ప్రభువైన యేసుకు మొర్రపెట్టాను. in a small meeting. చిన్న కూడికలో Like a little child, I fell on the floor. చిన్న బిడ్డ వలె నేను నేల మీద కొరిగిపోయాను. And I cried and cried and cried. నేను మొర్రపెట్టాను, ఏడ్చాను. I said, Jesus, నేను అన్నాను, యేసు I am a sinner. నేను పాపిని. I do not have you in my heart. నా యొక్క హృదయములో నీవు లేవు నాయనా. I have only the devil in my నా heart. హృదయములో సాతానుడు ఉన్నాడు. I have the lust in my నా heart. హృదయములో శరీర ఇచ్చలు ఉన్నాయి. I have pride in my heart. జీవపు డంబము నా హృదయములో I ఉన్నది. am looking after everything that the world provides. ప్రపంచములో ఏదైతే అనుమతిస్తాడో సమస్తాన్ని చూస్తూ ఉన్నాను. Now I have no peace. నాకు సమాధానం లేదు. ఇప్పుడు No నాకు peace. సమాధానమే లేదు. I am a failure. నేను ఓటమి పాలయ్యాను. Help me, Lord. దేవా నాకు సహాయం చేయండి. Come into my heart. నా హృదయంలోనికి రండి. As that woman ఆ cried, యొక్క స్త్రీ విలపించిన రీతిగా I too cried. నేను కూడా ఇలానే విలపించాను. And Jesus came that night. ఆ రోజు రాత్రి ప్రభువైన యేసు వచ్చాడు. He washed my sins with his blood. తన రక్తముతో నా పాపములన్నీ కూడా శుద్ధీకరించాడు. That night all my addictions left me. ఆ రోజు రాత్రి నాకున్న ప్రతి విధమైన బానిసలు వెళ్ళిపోయాయి. I became a new man. నేను నూతన వ్యక్తిగా మార్చబడ్డాను. 36 years. 36 సంవత్సరాలు I have been a child of Jesus. నేను ప్రభువైన యేసుకు బిడ్డగా ఉన్నాను. Tonight you can become the child of God. ఈ రోజు రాత్రి మీరు దేవునికి పిల్లలుగా కాగలరు. That is the greatest security you can have in this world. ఈ లోకములో ఇలాంటి గొప్ప భద్రతను మీరు కలిగి ఉండగలరు. What more do you want in this world? ఈ లోకములో ఇంకేం కావాలి మీకు? Tonight Jesus is coming to you. ఈ రోజు రాత్రి ప్రభువైన యేసు మీ యొద్దకు వస్తున్నాడు. He is by your side. ఆయన మీ ప్రక్కనే ఉన్నాడు. He is by your side. ఆయన మీ ప్రక్కలోనే ఉన్నాడు. Thank you, Jesus. యేసయ్యా వందనాలు. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ వందనాలు. Thank you for blessing your people. తండ్రి మీ ప్రజలను ఆశీర్వదిస్తున్నందుకు కొరకై వందనాలు. Shall we all open our hearts? మీరందరూ మీ హృదయాన్ని తెరవండి. Say, Jesus, యేసు అని చెప్పండి. wash me with your blood. మీ రక్తంతో నన్ను శుద్ధీకరించండి. Make me your child. నన్ను నీ బిడ్డగా మార్చండి. I don't want sin anymore. ఇకపై నాకు పాపము అవసరము లేదు. Deliver me, Lord. దేవా నాకు విడుదలనివ్వండి. Become my Father. మీరు నా తండ్రిగా ఉండండి. Open your mouth.
మీ నోళ్ళు తెరవండి, Open your heart. మీ హృదయాన్ని కూడా తెరవండి, Close your మీ eyes యొక్క కళ్ళు మూసుకోండి, and cry to God. దేవునికి మీరు మొర్ర The పెట్టండి. glory of God is coming upon you. దేవుని యొక్క మహిమ మీ మీదకి వస్తున్నది. When your heart is clean, మీ హృదయం పవిత్రంగా ఉన్నట్లయితే when God comes into your heart, దేవుడు మీ హృదయంలోనికి వస్తున్నాడు. every blessing will automatically come. ప్రతి ఆశీర్వాదము మీ యొద్దకు వస్తూ ఉన్నది. Now is the time to become free of your sin. ఇప్పుడే మీ పాపములకు విడుదల పొందేటువంటి సమయం ఇదే. The blood of Jesus Christ cleanses us from all sin. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మును శుద్ధీకరిస్తూ ఉన్నది. Father, తండ్రి, let every addiction leave, ప్రతి విధమైనటువంటి బలహీనత వెళ్ళిపోవును గాక, every sin leave, ప్రతి పాపము వెళ్ళిపోవును గాక, every curse of sin leave. పాపము ద్వారా వచ్చిన ప్రతి శాపము వెళ్ళిపోవును Let గాక. thy children be free. వీరికి విడుదల మీరు దయచేయండి In Jesus' name. యేసు నామమున. You demonic spirits, దయ్యపు ఆత్మలారా, bringing the lust and the sins into their heart, వారి యొక్క హృదయములోనికి పాపములను శరీర ఇచ్చలను తీసుకుని వస్తున్న I సాతానా, command you to leave every soul in Jesus' name. ప్రతి ఆత్మలో నుంచి నీవు వెళ్ళిపోవాలని యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాను. Holy Spirit, పరిశుద్ధాత్మ, make them cry, వారిని విలపించినట్టుగా చేయండి. cry, వారు విలపించినట్టుగా చేయండి. cry for their sins. వారి పాపముల నిమిత్తమే Let విలపించినట్టుగా them చేయండి. come to Jesus tonight ఈ రోజు రాత్రి ప్రభువైన యేసు వద్దకు వచ్చి ఉన్నారు. and be delivered in Jesus' name. వారికి యేసు నామమున విడుదల దయచేయండి. Lord Jesus, ప్రభువైన యేసు, wash them with your blood మీ రక్తంతో వారిని కడగండి, and transform them వారిని రూపాంతరపరచండి in Jesus' name. యేసు నామమున. Shall we all say thank you, Jesus? మనమందరము చెబుదాం, ప్రభువైన యేసు మీకు వందనాలు. Thank you, Jesus. యేసయ్యా వందన, Thank you, Jesus. యేసయ్యా వందన. He is coming into your heart. ఆయన మీ హృదయంలోనికి వస్తున్నాడు. Jesus is coming into your heart. ప్రభువైన యేసు మీ హృదయంలోనికి వస్తున్నాడు. Welcome him. ఆయనను ఆహ్వానించండి, Welcome him. ఆయనను ఆహ్వానించండి. Say, Jesus, యేసయ్యా అని చెప్పండి. welcome. రండి నాయనా, Come into my నా heart. హృదయంలోనికి ప్రవేశించండి. I don't want sin. నాకు పాపం ఇక అవసరం లేదు. I give up my addiction. నా బలహీనతలను నేను విడిచిపెడుతున్నాను. I give up my wrong relationships. నా అక్రమ సంబంధాన్ని వదిలివేస్తున్నాను. I want God in my heart. నా హృదయంలోనికి నాకు దేవుడు కావాలి. Jesus, యేసు live in my నా heart. హృదయంలో నివసించండి. Praise the Lord. దేవునికి స్తోత్రం. In Jesus' name. యేసు నామమున. Amen. ఆమేన్.